స్వాగతిస్తున్నాము. సీఎం సార్, ఇదే మా జిల్లాకి ఆహ్వానం. తదుపరిగా జిల్లా కలెక్టర్ వారు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వితరణ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ వర్యులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీడియా మిత్రులు అందరికీ నా తరఫు నుంచి నమస్కారం. సార్, ప్రతి నెల చిత్తూరు జిల్లాలో 2,66,000 ఫ్యామిలీస్కి 113 కోట్ల వరకు పెన్షన్ వితరణ కార్యక్రమంలో సాయం చేయడం జరుగుతుంది. జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు చూస్తే 1,100 కోట్ల వరకు పెన్షన్ సాయం చేయడం జరిగింది. నేను సార్ 2,66,000 ఫ్యామిలీ తరఫు నుంచి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. లాస్ట్ 7 monthsలో సార్ ఎంజీఆర్జీఎస్ కార్యక్రమం, ఎంపీ ల్యాడ్స్, మిగతా అన్ని కార్యక్రమంలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వ ఆదేశం వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో మీ విజన్, మీ యాక్షన్ ప్లాన్ ఈరోజు మీరు జీడి నెల్లూరు గ్రామంకి రావడం జరిగింది. ఖచ్చితంగా మీ సలహా, ఖచ్చితంగా మీ సూచనతో ముందుకు వెళ్తాము. తర్వాత అభివృద్ధి రంగాల్లో చిత్తూరు జిల్లా ముందుకు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తదుపరిగా కార్యక్రమంలో మన గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడాల్సింది కోరుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, పూజ్యులు, మాన్యులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపున ఒకసారి ధన్యవాదాలు, చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. సార్ చిత్తూరు జిల్లా ఈ నియోజకవర్గానికి ఈరోజు రావడం, ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ ఫలాలు మనకు అందుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న చాలామంది లబ్ధిదారులు ఎవరైతే 4,000 రూపాయల పెన్షన్లు, 6,000, 10,000, 15,000 అందుకుంటున్నామంటే పెద్దలు చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. రాష్ట్రంలో ఉన్న 29, దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఈరోజు పెన్షన్ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ ఉందంటే పెద్దల వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు మహిళామూర్తులు చాలామంది ఇక్కడ ఉన్నారు. మనకు ఒక సంవత్సరానికి 3 సిలిండర్లు అవసరమైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మన కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానంటే ఒకసారి మీరు అందరూ గమనించాలా. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మన ఇంటి బాత్రూమ్ కట్టుకోవాలంటే మనకి ఇసుక దొరికేది కాదు. పక్కల రాష్ట్రాలకు లారీలు తెలిపేది, పక్కలున్న చెన్నైకి, బెంగళూరుకు, చుట్టుపక్కల ప్రాంతాలకు. ఈరోజు సార ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క గ్రామంలో ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ స్థలాల దగ్గర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఉచిత ఇసుక ఇస్తున్నామంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి చలవేని గుర్తించాలా. అలాగే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎక్కడ ఉద్యోగాన్ని ఇచ్చిన పాపాన్ని పోలేదు. సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నెలలోనే 16,000 చిలుకు ఉద్యోగాలు డిఎస్సికి ఈరోజు ప్రారంభించేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నారంటే మీరు గమనించాలా. ఈరోజు ఎందరో మన బిడ్డలు చదువుకొని ఇళ్లలో పని లేకుండా ఉండే వాళ్ళందరికీ ఈరోజు టీచర్లుగా రేపు రాబోయే కాలంలో ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఈరోజు సార్ మన కోసం మన గ్రామానికి విచ్చేయడం, ఇక్కడ మీతో పాటు పాల్గొనడం మన అందరికీ సంతోషంగా ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ రాబోయే కాలంలో కూడా ఇలాగే చిరునవ్వుతో
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రం విరజిల్లుతూనే ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. థ్యాంక్ యూ సార్. తదుపరి కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దగ్గుమల్ల ప్రసాదరావు గారు ప్రసంగిస్తారు. సభకు నమస్కారం. హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, హానరబుల్ మినిస్టర్ గారు, మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు థామస్ గారు, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు, మా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, తర్వాత చూడా చైర్మన్ అందరూ ఉన్నారు. తర్వాత మీరు, మీ అందరికీ మరి ఒకసారి నమస్కారం. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెన్షన్ ప్రోగ్రాం మనం పెట్టడం జరిగింది. అట్లాంటిది ఆ రోజు నుంచి ప్రతి ఫస్ట్ డేట్న ఇవ్వడం ఆనవాయితీగా వచ్చింది. అలాగే ఈరోజు ఈ ఫస్ట్ రోజు మన చిత్తూరు డిస్టిక్లో ఈ పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. సో ఇది ఒక ఉత్సాహంగా కూడా మన అందరికీ ఉంటుంది. అలాగే అన్ని కార్యక్రమాలు మనం ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏమైతే చెప్పామో 6 సూత్రాలు కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ ఒకటి అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. రేపు తల్లికి వందనం ప్రోగ్రాం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు రైళ్లు పట్టాల్లాగా బ్యాలెన్స్ చూసుకుంటూ మన హానరబుల్ సీఎం గారు దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అభివృద్ధి ఎట్లా ఉందో మన అందరికీ తెలిసిందే. నరేగాలో కానీ ఎంపీ లాడ్స్లో కానీ రోడ్లు, ప్రస్తుతానికి మనం రోడ్లు కలెక్టర్ గారి సలహాతో కొన్ని స్కూల్స్, తర్వాత కొన్ని వాటర్ దీనిలో కూడా వేయటం జరిగింది. అది ఆల్మోస్ట్ 80-85% మనం రీచ్ అయిపోయాం. నెక్స్ట్ దానిలో ఏం వెల్ఫేర్ చేయాలనేది ప్రపోజల్ కూడా తయారు చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు నిన్న మన 25-26కి బడ్జెట్ ఎస్టిమేట్స్ కానీ మీరు ఎవరైనా చూసినట్లయితే మనకి